ఇల్లు వీకి పందిరేసినంత పని చేస్తున్నాడు కదా చింటుగాడు. పండ్ల పేస్ట్ ఏం వాడుతున్నాడో తెలియదు గాని కుక్క పండ్ల దాటికి కారు ఏడి కాడి కూసిపోతున్నది. శాంతించురా చింటుగా, శాంతించు. నువ్వు ఇట్లనే కారు మీద ప్రతాపం చూపెట్టినావంటే కారు అక్కరకు రాకుండా అవుతుంది. దీనికి ఇన్సూరెన్స్ ఇచ్చేటందుకు రూల్స్ బుక్లన్నీ తిరిగేసి చూడాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీలకు. యాక్ట్ ఆఫ్ డాగ్ అనుకుంటా లేనిపోని తిప్పలు పడాల్సి వస్తుంది. కుక్క మీద ఎఫ్ఐఆర్ చేసేటందుకు పోలీసులకు మస్తు నారాజు అవుతుంది, కుక్క మీద కేసు పెట్టాలనా అని. మరి ఇది చూస్తుంటే గోవా దిక్కు అయినట్టు కొడుతుంది గాని చింటుగానికి బగ్గా ఆకలైందట. అసుంట ఎలుక కానొచ్చిందట. అది పోయి సీదా ఈ కారు బంపర్లో జొర్రిందట. ఇక ఆ ఎలుక ఎటు పోయిందో తెలియదు గాని ఎలుక కోసం కుక్క మాత్రం కారును షేప్ అవుట్ చేసింది. ఇక ఈ చింటుగాని ఈడియోను ఎవలో దొంగసాటుగా తీసి ఇంటర్నెట్ లో పెడితే దుమ్ము దుమ్ము తిరుగుతాంది. కుక్క పండ్లు ఎట్లుంటాయో చూసిండ్రా? చిన్నపిల్లగాండ్లు వీటి కండ్ల పడితే ఏమైతుందో ఎరకైందా అనుకుంటా జాగ్రత్తలు చెప్పబట్టిండ్రు నెటిజన్లు. ఇక ఈ చింటుగానికి రేపు రేపు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినా పెరుగుతుంది కావచ్చు. పేస్టుల కంపెనీలు ఈ కుక్కను బ్రాండ్ అంబాసిడర్ గా చేసేటందుకు దోలాడినా దోలాడతారు కావచ్చు. ఎంకి పెళ్లి సుబిసాబుకి వచ్చినట్టు రేపు రేపు ఈ కారు కంపెనీల సేల్స్ మీదనైతే దెబ్బ పడేటట్టే ఉంది పోన్రి. ఈ కార్ పార్ట్స్ ఇంత చీపుకున్నాయని కొనేటోళ్ళు వెనక ముందు అవుతారు కావచ్చు మరి. ఇంకేమున్నది, ఆ ఎలుక దొరికేదాకా ఏదో పగబట్టినట్టే కారు మీద దాడి చేసింది. ఆఖరికైతే ఎలుకను దొరకబట్టింది కుక్క గాని ఎలుక కోసం మాత్రం కారును షేప్ అవుట్ చేసింది కుక్క.